రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఇండ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల సొంతింటి కలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. భద్రాద్రి ఏజెన్సీలోని బెండెలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంతో పాటుగా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని అన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి పినపాక నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నామని స్పష్టం చేశారు. 21వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంలో ఆ రోజు జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున పినపాక నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేయడానికి ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల పేదల్లో అతి నిరుపేదలకు మరి సంక్షేమ పథకాలని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూడకుండా, ఈ కులం ఆ కులం అనేది చూడకుండా పేదవాళ్ళ కాదా అర్హత ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించేటటువంటి సంక్షేమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ తెలంగాణలో అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈ యొక్క పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సందర్భంలో అవి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, 500కి గ్యాస్ బండ కానీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మరి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, 5 లక్షలు పెట్టి ఇంధనం ఇల్లు కట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో మరి 5 లక్షలు పేదవాళ్ళకి ఇచ్చి ఇందిరం ఇల్లు కట్టించడం ద్వారా సొంతింటి కల నెరవేర్చేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని పేద వర్గాలకి మరి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కల్పించడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణాల ప్రారంభానికి మరి ఈ నెల 21వ తారీఖున బెండాలపాడు గ్రామానికి, చంద్రగొండ మండలం బెండాలపాడు గ్రామానికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా పినపాక నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల వాళ్ళు, అభిమానులు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి 21న జరిగే బహిరంగ సభను పెద్ద ఎత్తున